హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం జూనియర్ లైన్మెన్ సంబంధించి ఆల్రెడీగా తెలంగాణలో చాలామంది అప్లై చేసుకున్నారు. అలాగే ఏపీకి సంబంధించి నోటిఫికేషన్కి మన రీసెంట్గా ఎగ్జామ్ అయితే అయ్యింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఇది ఎలక్ట్రికల్ సంబంధించి కానీ వైర్మెన్ సంబంధించి కానీ ఇంటర్మీడియట్ వొకేషనల్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో చాలామంది అప్లై అయితే చేసుకున్నారు. సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. సో తెలంగాణకు సంబంధించింది. ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అంటే ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుంది. అది జూనియర్ లైన్మెనా, లేకపోతే ట్రేడ్స్మెన్ స్కిల్డా, లేకపోతే వేరే ఏదైనా టెక్నీషియన్ సంబంధించి ప్రతి జాబ్ కూడా ఐటీఐ ఎలక్ట్రికల్ మీద ఈ విధంగానే క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మీరు చూడండి. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్వశ్చన్స్ వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ అండ్ ఏసీ సర్క్యూట్స్ ఈజ్ గివెన్ బై. ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్ ఈజ్ గివెన్ బై అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ అంటే రెసిస్టెన్స్, జెడ్ అంటే ఇంపిడెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఒక కొసైన్ యాంగిల్ బిట్వీన్ అంటే ఒక సమ్ ఈ విధంగా వస్తుంది, రైట్ యాంగిల్ రాదు. ఒక కొసైన్ యాంగిల్ బిట్వీన్ ఒక రెసిస్టెన్స్ అండ్ ఇంపిడెన్స్. యాక్చువల్గా కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనమాట. వోల్టేజ్ అండ్ కరెంట్ అయితే పవర్ ఫ్యాక్టర్. ఇందులో పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ అండ్ ఏసీ సర్క్యూట్స్ ఇచ్చారు, ఆర్ వాల్యూ ఇంపిడెన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆర్ బై జెడ్ అంటే రెసిస్టెన్స్ బై ఇంపిడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆఫ్ ఏ సైన్ వేవ్ ఇన్ ఏ గివెన్ బై. యాక్చువల్గా సైనసోడియల్ వేవ్ అనేది ఏసీ సర్క్యూట్స్లో ఉంటుంది. ఈ విధంగా సైనసోడియల్ వేవ్ అనేది ఉంటుంది. సో దీని ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 1.11. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫార్మ్ ఫ్యాక్టర్ ఒకటి, పీక్ వాల్యూ ఒకటి, ఆర్ఎంఎస్ వాల్యూ ఒకటి, ఇవన్నీ కూడా చదవండి. డెఫినెట్గా ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఆసిలేటర్ ఎంప్లాయ్స్ డాష్ ఫీడ్బ్యాక్. ఆసిలేటర్ వాడే ఫీడ్బ్యాక్ ఏది అని అడుగుతున్నారు. సో ఆసిలేటర్ ఏ ఫీడ్బ్యాక్ వాడుతుంది? పాజిటివా, నెగిటివా, జీరోవా, ఇన్ఫినిటీ అని అడిగారు ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఆన్సర్ ఏంటి? పాజిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ పిఎన్ డయోడ్ కండక్ట్స్ హెవీలీ వెన్ ఇట్ ఈస్. ఏ పిఎన్ డయోడ్ కండక్ట్స్ హెవీలీ వెన్ ఇట్ ఈస్ అని ఇక్కడ ఆన్సర్ అయితే ఫార్వర్డ్ బయాస్. ఆన్సర్ ఏంటి? ఫార్వర్డ్ బయాస్. అట్ అండ్ వోల్టేజ్ జెర్మేనియం జంక్షన్ బై డయోడ్ విల్ స్టార్ట్ కండక్ట్స్. ఎంత వోల్టేజ్ అట్ వాట్ వోల్టేజ్ జెర్మేనియం జంక్షన్ అనేది కండక్ట్ స్టార్ట్ అవడానికి ఎంత వోల్టేజ్, మినిమం వోల్టేజ్ అనేది ఎంత ఉండాలి అని అడుగుతున్నారు ఇక్కడ జెర్మేనియం జంక్షన్ డయోడ్ స్టార్ట్ అవడానికి. ఆన్సర్ వచ్చేసరికి 0.3 వోల్టేజ్ అనేది మినిమం అనేది ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్క్యూట్స్ యాజ్ గివెన్ ఇన్ ఏసీ అవుట్పుట్ విత్ డీసీ ఇన్పుట్. యాక్చువల్గా మన ఇంటికి వచ్చే కరెంట్ ఏం కరెంటు? ఏసీ కరెంటు. మన ఇంటికి యాక్చువల్గా బయట కనెక్షన్స్ ఏ కనెక్షన్లో ఉంటాయి? ప్యారలల్ కనెక్షన్లో ఉంటాయి. అండ్ మన ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఎన్ని హెడ్జెస్? 50 హెడ్జెస్. ఇక్కడ ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 50 హెడ్జెస్. ఇక్కడ ఏసీ అవుట్పుట్, డీసీ ఇన్పుట్. మనం ఇన్వర్టర్స్ యూస్ చేసాం అనుకోండి. ఇన్వర్టర్స్ యూస్ చేస్తే ఇన్వర్టర్స్ అనేది ఏ విధంగా స్టోర్ అవుతాయి? డీసీలో స్టోర్ అవుతుంది. మనకి డీసీ నుంచి మనకి ఇంటికి కావాల్సింది ఏంటి? ఏసీ. సో డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ అయ్యేది ఏంటి? ఇన్వర్టర్. ఓకే, ఆన్సర్ ఏంటి? ఇన్వర్టర్. సో అలాగే ఇదే ఫామ్ అనేది ఆసిలేటర్స్లో కూడా ఉంటుందన్నమాట. ఆసిలేటర్స్లో కూడా ఉంటుంది అండ్ ఇన్వర్టర్లో కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏసీ అవుట్పుట్, డీసీ ఇన్పుట్. సో ఆసిలేటర్స్ అండ్ ఇన్వర్టర్. టు గెట్ ఏ స్టేబుల్ వోల్టేజ్ ఆర్ రెగ్యులేట్ ది వోల్టేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయోడ్ ఈజ్ బెటర్ ఆప్షన్. అంటే మనం వోల్టేజ్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి మరియు చేంజింగ్ చేసుకోవడానికి. రెగ్యులేట్ అంటే ఏంటి? చేంజింగ్ చేసుకోవడానికి మనకి ఎందులో ఏ డయోడ్ యూజ్ చేస్తే బెటర్ అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం వోల్టేజ్ని స్టెబిలైజ్గా ఉంచుకోవడానికి అలాగే రెగ్యులేట్ చేయడానికి మనం ఏ డయోడ్ యూజ్ చేస్తే బెటర్ అంటే జీనార్ డయోడ్ అనేది యూజ్ చేస్తే
వోల్టేజ్ స్టెబిలైజ్గా ఉంచుకోవచ్చు, రెగ్యులేట్గా చేసుకోవచ్చు. ద అవుట్పుట్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విల్ హ్యావ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాష్ హెడ్జెస్ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ వోల్టేజ్ 2 sin 314t. సో యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 100 హెడ్జెస్. The speed of DC shunt motor more than its full load speed can be obtained by decrease in field current. Decrease in field current. The motor which can operates DC as well as AC supply. మోటార్ అనేది ఈ క్రింది వాటిలో ఏ మోటార్ DC మరియు AC విద్యుత్ సరఫరాపై పనిచేసును. అంటే ఒక మోటార్ అనేది DC మరియు ACలో సప్లై చేసే మోటార్ ఇందులో ఏది అని అడుగుతున్నారు. ఇది ఇండక్షన్ మోటారా, యూనివర్సల్ మోటారా, హిస్టారిసిస్ మోటారా, సింక్రోనస్ మోటారా అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసరికి యూనివర్సల్ మోటార్. యాక్చువల్గా యూనివర్సల్ మోటార్స్ మనం ఎక్కడ యూస్ చేస్తాం? మనం మిక్సీస్లో, మనం మిక్సీ గ్రైండర్స్ మిక్సీస్లో యూస్ చేస్తాం యూనివర్సల్ మోటార్స్. సో అది ఏసీలోనూ వర్క్ చేస్తుంది, డీసీలోనూ వర్క్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ద మెకానికల్ పవర్ డెవలప్డ్ బై డీసీ మోటార్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మెకానికల్ పవర్ డెవలప్డ్ బై డీసీ మోటార్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు. యాక్చువల్గా ఒక మోటార్ అనేది ఏ విధంగా ఏమవుతుంది? ఒక ఆర్మేచరు, స్టార్టరు, రోటారు, వీటి వల్ల టోటల్గా మోటార్ అనేది రన్ అవుతుంది. దానికి ఏంటంటే ఆర్మేచర్ కరెంట్ ఉండాలి, బ్యాక్ ఈఎంఎఫ్ ఉంటుంది, అలాగే పవర్ ఇన్పుట్ మైనస్ లాసెస్. యాక్చువల్గా ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. మెకానికల్ పవర్ డెవలప్డ్ బై డీసీ మోటార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ పవర్ ఇన్పుట్ మైనస్ లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీసీ మోటార్ హ్యాస్ హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్? డీసీ మోటార్స్లో హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఏది? షంటా, సిరీసా, లాంగ్ షంట్ కాంపౌండా, షార్ట్ షంట్ కాంపౌండా అని అడిగారు. సో మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఇందులో సిరీస్ మోటార్ అనేది స్టార్టింగ్ టార్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా సిరీస్ మోటార్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఇండస్ట్రియల్ క్రెయిన్స్ ఉన్నాయా? ఇండస్ట్రియల్ క్రెయిన్స్లో మనం సిరీస్ మోటార్స్ యూజ్ చేస్తాం. లిఫ్ట్లో మనం సిరీస్ మోటార్స్ యూజ్ చేస్తాం. అంటే పికప్ స్టార్టింగ్ టార్క్ అనేది హై టార్క్ ఉంటే అది మనం సిరీస్ మోటార్స్ని మనం యూజ్ చేస్తాం, డీసీ సిరీస్ మోటార్స్ని. ద ఫీల్డ్ కాయిల్ ఆఫ్ డీసీ జనరేటర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్. ద ఫీల్డ్ కాయిల్ ఆఫ్ డీసీ జనరేటర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్. డీసీ జనరేటర్స్లో ఫీల్డ్ కాయిల్ సంబంధించి దేంతో తయారు చేస్తారు అని అడుగుతున్నారు. సో మైకా, కాపర్, క్యాస్ట్ ఐరన్, కార్బన్. ఆన్సర్ వచ్చేసరికి కాపర్తో తయారు చేస్తారు. కాపర్ ఇక్కడ ఏదో ఇచ్చారు. డీసీ జనరేటర్ యొక్క ఫీల్డ్ కాయిల్ సాధారణంగా దేంతో తయారు చేస్తారన్నారు? రాగితో, కాపర్తో. ద నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ ప్యారలల్ పాత్స్ ఇన్ ఏ 4-pole డీసీ జనరేటర్ హ్యావింగ్ ఏ ల్యాప్ వైండింగ్ ఈజ్. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్ ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అని 2 types ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. ఆ 2 వైండింగ్ల గురించి కొంచెం చదవండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. 4-pole డీసీ జనరేటర్స్లో ల్యాప్ వైండింగ్ అనేది ఎన్ని, అంటే ఆర్మేచర్ ప్యారలల్ పాత్స్ అనేది ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉంటాయని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 4 4 ప్యారలల్ పాత్స్ అనేది ఉంటాయి. వెన్ ద టర్న్ రేషియో ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 20, ద ప్రైమరీ వోల్టేజ్ ఈజ్ 12 volts అండ్ సెకండరీ వోల్టేజ్ ఈజ్. యాక్చువల్గా ఇక కొంచెం ఒక 5 minutes పీరియడ్ వెయిట్ చేయండి. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ అంటే మీకు ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ గుర్తు రావాలి. అది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏంటి? మ్యూచువల్ ఇండక్షన్. ఇందులో మనకి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువగా ఉండి సెకండరీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువగా ఉంటే అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. అదే స్టెప్ డౌన్ అయితే దీనికి రివర్స్ అనమాట. ప్రైమరీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువగా ఉండి సెకండరీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది తక్కువగా ఉంటే అది స్టెప్ డౌన్ అనమాట. అంటే మనం వోల్టేజ్ని తగ్గించుకోవడానికి ఆ ట్రాన్స్ఫార్మర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ టర్న్ రేషియో ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనేది 20 అండ్ ప్రైమరీ వోల్టేజ్ ఈజ్ 12. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ రేషియో ఫార్ములా ఏంటి? I2/I1 ఈక్వల్స్ టు V2/V1 ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ. అంటే ఇక్కడ ఇంకా
టర్న్స్ టర్న్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టర్న్స్ T2/T1, ఇలా సమ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రేషియో కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇచ్చారు. సో రిమైనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రైమరీ వోల్టేజ్ ఇచ్చారు, సెకండరీ వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 12/x ఈక్వల్స్ టు x/12 ఈక్వల్స్ టు 20. ఆన్సర్ ఎంత వస్తుందంటే 240 వస్తుందన్నమాట. ఆన్సర్ 240 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, x2/x1 అంటే ఇక్కడ మన x V2/V1 కదా, x/12 వోల్ట్స్ ఎంత 12. మనకు ట్రాన్స్ఫార్మర్ రేషియో కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు, K ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. సో 20 × 12, సో 240 అనమాట ఆన్సర్. ఇన్ ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? N1 అనేది ప్రైమరీ టర్న్స్, N2 అనేది సెకండరీ టర్న్స్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో అసలు ఇందాక మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకున్నాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది తక్కువగా ఉండి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువగా ఉంటే స్టెప్ అప్. స్టెప్ డౌన్ అయితే N1 లెస్ దాన్ N2 అయితే అది స్టెప్ డౌన్. అదే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో ఎలా ఉంటుంది నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది, ఇక్కడ ప్రైమరీ టర్న్స్ ఎలా ఉంటాయి, సెకండరీ టర్న్స్ ఎలా ఉంటాయి అని చూడాలి. ఇక్కడ యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ కన్నా నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 అనేది ఎక్కువగా ఉంటాయి, అంటే N1 దాన్ N2. అండ్ నెక్స్ట్, ద ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 400 watts. At full load the copper loss will be dash watts. చాలా ఇంపార్టెంట్. ఒక ట్రాన్స్ఫార్మర్లో ఫుల్ లోడ్ కాపర్ లాస్ అనేది 400 అయినప్పుడు దాని హాఫ్ లోడ్ కాపర్ లాస్ ఎంత అని అడుగుతున్నారు. మీరు అనుకోవచ్చు ఫుల్ లోడ్ అయితే ఫుల్ లోడ్ 100 ఉంటే హాఫ్ లోడే కదా 50 ఉంటుందేమో అని అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఆన్సర్ అనుకుంటే అది రాంగ్. అది ఎందుకంటే ఇక్కడ కాపర్ లాస్ వచ్చేసరికి కాపర్ లాసెస్, ఐరన్ లాసెస్ అని ఒకటి ఉంటాయి. ఆ లాసెస్ గురించి కొంచెం చదవండి. ఇక్కడ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ 400 watts అయితే ఆఫ్ లోడ్కి వచ్చేసరికి 100 watts అనేది ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్ఫార్మర్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ టు హ్యావ్ ఏ లీస్ట్ పాసిబుల్ ఐరన్ లాసెస్? ఇందులో ఐరన్ లాసెస్ అనేది లీస్ట్గా ఉండే ట్రాన్స్ఫార్మర్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో ఐరన్ లాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. బచ్లో రిలే కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ డాష్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఈ రిలే అనేది ఏ ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేస్తామంటే ఆయిల్ కూల్డ్ కోసం ఈ యొక్క రిలేస్ అనేది మనం ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేస్తాం, ఆయిల్ కూలింగ్ పర్పస్ కోసం. ద రేంజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్స్. సో 2 వైండింగ్ సంబంధించి ఆ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి అని మినిమం అడుగుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ 95% అనేది ఉండాలి. ద కోర్ యూజ్డ్ ఇన్ హై ఫ్రీక్వెన్సీ. ద కోర్ యూజ్డ్ ఇన్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజువల్లీ ఎయిర్ ట్రాన్స్ఫార్మర్స్లో కోర్ అనేది హై ఫ్రీక్వెన్సీ అనమాట. ఫర్ ది సేమ్ రేటింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ డాష్ దట్ ద 3-phase ఇండక్షన్ మోటార్. ఆన్సర్ ఈజ్ లెస్ దాన్. ఫర్ ద సేమ్ రేటింగ్ సమానంగా ఉండి ద ఎఫిషియన్సీ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ లెస్ దాన్ 3-phase ఇండక్షన్ మోటార్ అనమాట. రేటింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మోటార్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ వాషింగ్ మిషన్స్? వాషింగ్ మిషన్లో మనం ఏం మోటార్స్ అనేది మనం ఉంచుతాం యాక్చువల్గా. ఇక్కడ అదే అడిగారు, ఈ క్రింది వాళ్ళు ఏ మోటార్ని వాషింగ్ మిషన్లో వాడతారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రెసిస్టెన్స్ స్ప్లిట్ ఫేజ్ మోటార్స్ని వాషింగ్ మిషన్స్లో వాడతాం. ద రేటింగ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. ఆల్టర్నేటర్ రేటింగ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి KVA. Damper winding is used. Windings are used in alternators to prevent hunting.
prevent hunting. And next, a synchronous motor delivers reactive power when motor is. Answer is overexcited. In a three-phase induction motor, in air gap is increased. Answer is power factor will be decreased. A 4-pole three-phase 50 H induction motor may run at speed dash RPM అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1440 RPM. Which of the following power electronic device is used speed control of motors? Answer is SCR, silicon control rectifiers. The frequency of rotor current in a 6-pole 50 Hz 3-phase induction motor running in 950 RPM. Answer is 2.5 Hz. Instrument used to measure insulation resistance. ఐఆర్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మెగ్గర్. యామ్మీటర్ అయితే కరెంట్ని యూజ్ చేయడానికి, అలాగే వోల్ట్ మీటర్ అయితే వోల్టేజ్ని, వాట్ మీటర్ అయితే పవర్ని. ద ల్యూమినస్ ఫ్లక్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ lumens. An ammeter is always connected in series. వోల్టేజ్ అయితే ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం, యామ్మీటర్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ an illumination at a point 6 meters below a lamp is 15 lux. Calculate the candle power of the lamp. Answer is 540. The resistance can be measured most accurately by. రెసిస్టెన్స్ అనేది చాలా ఖచ్చితంగా అంటే యాక్యురేట్గా మెజర్ చేయడానికి ఏ మెథడ్ అనేది యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి బ్రిడ్జ్ మెథడ్. when a sodium vapor lamp is switched on, initially the color is. సోడియం వేపర్ ల్యాంప్ అనేది మనం ఆన్ చేసేటప్పుడు మొదటగా ఏ కలర్లో నుంచి అది బ్లింకింగ్ అంటే స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. అది పింక్ కలర్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ విచ్ ఈజ్ ద మెయిన్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా? మన ఇండియాలో మెయిన్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? రేడియల్. ఓకే. And next, a single unit of pin insulators are normally used in voltage is. సింగిల్ యూనిట్కి ఆన్సర్ వచ్చేసరికి 11 kV. Out of the following which is conventional source of energy? Answer is nuclear అనేది conventional source of energy. The process of converting solid coal into fine powder is known as. Answer is pulverization. The resistance offered by a conductor to an AC supply is approximately 1.5 times that a DC supply because of skin effects. The water hammer occurs in penstock. And which type of exchangers is used to put off electric fire? ని ఆఫ్ చేయడానికి ఏ ఎక్స్చేంజర్స్ అనేది మనం యూజ్ చేస్తాం? కార్బన్ డయాక్సైడ్ అనే ఎక్స్చేంజర్స్ని మనం యూజ్ చేస్తాం. కార్బన్ డయాక్సైడ్. 2 wires A and B having some cross sections and made up of same material having a resistance 600 ohms and 100 ohms respectively. The number of times A is longer than B. Answer is 6. In case of short circuit, dash current will flow in a circuit. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే ఏ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఆ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యేటప్పుడు మనకి ఇన్ఫినిటీ పవర్ అనమాట. ఇంకా ఎంత అనేది మనం చెప్పలేం. ఇన్ఫినిటీ. 5 capacitors of each of 5 μF are connected in series.
then the equivalent capacitance of the combined is. సో 5 కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆన్సర్ ఎప్పుడు కూడా 1 వస్తుంది. అది 5 6 7 ఎన్ని కెపాసిటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ద పిచ్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్ ఈస్ distance between two adjacent teeths. Two resistance 10 ohms and 20 ohms are connected in parallel across the supply voltage. The combination carries a current 15 amps. Then the current passing through 10 ohms resistance will be. Answer వచ్చేసరికి 10 amps. Lamp in street lightings are all connected in. ఇప్పుడు మన స్ట్రీట్ లైట్స్లో ల్యాంప్స్ ఎలా కనెక్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ మనం ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తారు. ఓకే. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఏ అండ్ బి ఇన్ ది ఫిగర్ గివెన్ బిలో 29 volts. డ్యూరింగ్ ఛార్జింగ్ ఆఫ్ lead acid బ్యాటరీ ఛార్జింగ్ చేసే సమయంలో ఏమవుతుంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనం ఛార్జ్ చేస్తే ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది పెరుగుతుంది. ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ బ్యాటరీ వుడ్ బి మ్యాక్సిమం వెన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ డాష్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బ్యాటరీ అని అడిగారు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ ఏ లాంగర్ లైఫ్. ఇందులో లాంగర్ లైఫ్ ఉండేది ఏంటి అంటే లిథియం సెల్ అనేది లాంగర్ లైఫ్ ఉంటుంది. అండ్ మినియేచర్ బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటర్స్లో మనం ఈ బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తాం. అంటే చిన్నవి ఉంటాయి. ద రిజల్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్ ఆఫ్ lead acid batteries is called buckling. The specific gravity of battery is measured by hydrometer. Which of the following magnetic material has maximum magnetic permeability? It is a steel లో ఎక్కువ permeability అనేది ఉంటుంది. వాటర్ ఈజ్ డాష్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. వాటర్ అనేది మ్యాగ్నెటిక్లో ఏ నేచర్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి డయా. The critical temperature above which of the ferromagnetic material lose their magnetic properties is known as. Answer is Curie point. The value of induced EMF in an electromagnetic circuit is given by E equals to minus n d pi by dt. The law which states that induced EMF always opposes very cause of it. Who discovered? Answer is Maxwell. Calculate the frequency and time period of AC wave respectively is 100 sin 628 t. Answer is 100 Hz and 0.01 seconds. The power factor of an AC circuit lies between 0 and 1. The RMS value of AC is equal to dash times of maximum value 0.707. The impedance of a coil having inductive reactance of 4 ohms and resistance of 3 ohms at 50 Hz 230 volts AC is. Answer is 5 ohms. ఇవన్నీ కూడా యాక్చువల్గా 65 వరకు టెక్నికల్ ఇచ్చారు. రిమైనింగ్ అన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అవన్నీ కూడా మీరు చదువుకోండి. ఇవి టోటల్గా చేయాలి పేపర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.